ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన 254 మంది కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు దాదాపుగా 3 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు. కుటుంబాన్ని నడిపించే మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం వడ్డీ లేని రుణాలను అందించి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. టీజీఐఐసీ చైర్పర్సన్ నిమ్మల జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఏం కావాలో అడగకుండానే తెలుసుకొని అందించే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలా అండగా నిలుస్తోంది అన్నారు. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళా సాధికారత, పిల్లల చదువులు, ప్రమాణాలతో కూడిన విద్య, ఈ పోటీ ప్రపంచంలో పిల్లలకు నైపుణ్యంతో కూడిన విద్య, స్కిల్ డెవలప్మెంట్ అంటాం, భాష మీద పట్టు, నైపుణ్యము, పిల్లలే మన ఆస్తి, పిల్లలు ఎదగాలి, సమాజంలో బాధ్యతతోటి బ్రతకాలి. అదే రకంగా వైద్యము, పేదవాణి పేద కుటుంబం యొక్క వైద్య రక్షణ కానీ వైద్య సేవలే కానీ ఆ బాధ్యత ప్రభుత్వానిది. దాంతో సహా మహిళా సాధికారత గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలకు ఆర్టీసీ బస్సులే కానీ, మహిళా శక్తి క్యాంటీన్లే కానీ, చిరు వ్యాపారులే కానీ, పెట్రోల్ బంకులే కానీ గతంలో లేని విధంగా మళ్ళీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన పావులా వడ్డీ రుణాలు, తర్వాత 2013లో వడ్డీ లేని రుణాలు,